బ్యానర్‌లో చూస్తున్నాం గానీ, ఆయన ఇదివరకు మా ఊళ్ళోకి అడుగు పెట్టింది లేదు. సిద్దిపేటకు గూడా రాలేదు ఆయన. నిన్న వచ్చిండు కదా నర్మేట. నిన్న వస్తే మాకు తెలవదది. నర్మేటకొస్తే మాకేం లాభం? మాకు సిద్దిపేట లోకల్‌కత్తే మాకు అది వేరుంటది. ఆయిల్ ఫ్యాక్టరీకి వచ్చిండుగా. ఆయన వచ్చిండు గానీ మా కంటికి కనపడతలేడు గదా! కంటికి కనపడితేనేమో ఏమన్నా ఆడుకుందుము. ఇప్పుడు మాకు నీళ్ళు వస్తలేవు. మంజులప్పుడు నీళ్ళు వస్తున్నాయి. మాకు అసలు నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు రైతులకి 21,000 కోట్లు ఇస్తున్నాము. రైతులందరూ బాగానే ఉన్నారు. ఏంది రైతు భరోసా ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం. మా సిద్దిపేట లోకాలకైతే వరకు ₹1 మాకు చెందింది లేదు. మాకు తెలియదు అది. ఆయన ఏం చేస్తుండో, ఎవరికేం వస్తుండో ఆయనకి ఎరక. అప్పుడు గ్యాస్ అన్నాడు, 500 గ్యాస్ అన్నాడు. ఆ గ్యాస్ మొత్తం బంద్ అయింది. 1100 అవత్తలేవు. గ్యాస్ కూడా బంద్ అయింది. కరెంట్ ఉచితం అన్నాడు. ఆ కరెంట్ కూడా ఉచితం వస్తలేదు. 12 గంటలే వస్తుంది. 12 గంటలకు వస్తుంది. 12 గంటలకు వస్తుంది. రేవంత్ రెడ్డి ఆయన మాకు కనబడతలేడు. మేము ఏమైనా సౌకర్యాల గురించి అడుగుదామంటే కూడా మా సిద్దిపేట లోకాలకు వస్తేనేమో మీటింగ్ పెడుతున్నా రాని అంటేనే పోతాం. ఆయన ఏమైనా సౌకర్యం చేస్తే మళ్ళీసారి ఆయన లావడతాం, కానీ ఆయన మొత్తమే పట్టించుకుంటలేడు. నిన్న వేదిక పై నుంచి ఏమన్నాడు తెలుసా? సిద్దిపేట నుంచి ఒక ఎమ్మెల్యేని గెలిపియండి, మంత్రి పదవి నేను ఇప్పిస్తా అని చెప్పేసి మాట్లాడాడు. గెలిపిస్తారా కాంగ్రెస్ పార్టీని? మా ఆర్ఎస్ రావుని గెలిపించుకుంటాం మేము. ఆయన గెలిపించుకుంటాం. ఏమైనా సమస్యలు ఉంటే వస్తాడా? వస్తాం. మాకు ఆర్ఎస్ రావుని గెలిపించుకుంటాము. మాకు సిద్దిపేట మాకు మండలం అయింది, జిల్లా ఇది అయింది. ఏమేమి అభివృద్ధి చేసిండే హరీష్ అన్న? మాకు కలవాట్లు బిలువాట్లు ఇవన్నీ కూడా చేసిండు ఆయన. కేసీఆర్ని పట్టుకొని ఆయన ఇచ్చిండా ఈయనిచ్చిండా మాకు తెలియదు. వాళ్ళు మామూలు కావచ్చు, వాళ్ళే మాకు ఈ పనులు చేసారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి నుంచి మాకు ఒక మోరి అయింది. ఆ మోరి రేవంత్ రెడ్డిదా ఈ ఆర్ఎస్ రావుదా తెలియదు. ఇప్పుడు ఒక మోరి మాత్రం శాంక్షన్ అయింది మాకు. ఇప్పుడు ఈడ కలవాట్లు ఇవన్నీ ఆగిపోయినాయి. ఆడ 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 మాకు పోనీకి అవకాశం లేకుండా అయిపోతుంది. మరి ఇప్పుడు మనలో కాంగ్రెస్ గెలిచిందా? నువ్వు అట్లా చెప్తావు. గెలవని 4 ఓట్లు వాళ్ళే. 4 ఓట్లు వాళ్ళే మా ఊళ్ళే. 1250 ఓట్లు పోయి 4 ఓట్లు వాళ్ళే ఆయన కాంగ్రెస్ పార్టీకి. ఇదే మళ్ళా తెలంగాణకు మొత్తం వచ్చి సర్పంచ్ కూడా ఆయన గెలిచిండు. పాత సర్పంచ్ మాది సర్పంచ్ అటు ఉండే ఆయన కూడా ఓడిపికిండు. ఆయన ఇటు ఉండడైతే ఆయనే గెలుతు మాకు. ఈ ఆయన లేక ఇప్పుడు మా బాధకు మేమే ఇప్పుడు ఇటు వేసుకున్నాం అట్లా. అది సంగతి. చెర్రలు ఎండిపోయినాయి, పంటలన్నీ ఆగాదం అవుతున్నాయి. మాకు ఖచ్చితంగా చెర్రలకు నీళ్ళు కావాలి. చెర్రలకు నీళ్ళు వస్తేనే మాకు అవకాశం. గత ప్రభుత్వంలో ఈ కరెంటు కానీ ఈ ఊరియా కానీ ఏమైనా సమస్యలు ఉండేనా? సమస్యలు అప్పుడు లేవు సమస్యలు. మాకు ఇప్పుడు ఏంటంటే ఈ కరెంటు 12 గంటలు ఇస్తాడు. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఈ బాయిల కాడ ఇబ్బంది అవుతుంది. మాకు ఒకటి ఏంది కదంటే చెరువు నింపితే ఆ 12 గంటలు ఇచ్చినా సంతోషమే. మాకు చెరువు నింపితే అనుకూలంగా బోర్లు వస్తాయి. మాకు ఈ చెర్రకు నీళ్ళు కావాలి. చెర్రలకు నీళ్ళు ఖచ్చితంగా మాకు అయితే అయిపోతుంది. పైప్ లైన్ వేస్తురు కానీ అవి ఏం కథ ఆయన ఉన్నప్పటి నుంచి పడుతున్నాయి. ఇప్పటికి కూడా మాకు చెర్రలకు నీళ్ళు వస్తలేవు. నిన్న వేదిక పై నుంచి కూడా అన్నాడు, వరి పండియకండి, గిట్టుబాటు ధర లేదు, ఇవ్వను. ఇంకోటి పైసలు ఏడా ఉడతలేదు, రైతు బంధు ఇవ్వను అని చెప్పేసి అంటాడు. రైతు బంధు ఇవ్వకపోతే మరి ప్రజలు ఎట్లా బతారు? ఊరియా సంచులకు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నేనేం చేస్తావు? ఇప్పుడు ఊరియా సంచులకు వేస్తున్నారు, పెట్రోల్ వేస్తున్నారు. మరి ఇవన్నీ మేము ఎక్కడికి నింపుతాం? మాకు దినుసుకు వేస్తేనే అలాగే ₹10 అటు కట్టగలుగుతాం. మరి ఇక మొత్తమే దినుసుకు తీసేస్తున్నాడు. ఇప్పుడు ఇంతగానం కష్టపడి మొక్కలు పండిస్తే మేము కొన్న బ్యాగు ధర వస్తుంది. మాకు మొక్కలు ఒక బ్యాగు 1800, 2000, 2500 మేము కొనుకొచ్చుకుంటే. మరి అటువంటిది మాకు క్వింటల్ మొక్కలు పెడితే ఆ క్వింటల్ మొక్కలకు ₹2000 ఇస్తాను. కొనుగోలు కేంద్రం పెట్టాలని చెప్పేసి హరీష్ రావు ఏమో అసెంబ్లీలో అన్నాడు. పెడతారా? మరి పెడదాం. ఇక్కడైనా పెడుతుర్రా అంటున్నా. ఈయనే పెడుతున్నాం మేము. ఐస్ఫీడ్ ఈయనే పోతుంది. ఈయన గవర్నమెంట్ దానా కొంటురు కానీ రేటు పెడతలేరు. ఆ రేటు ఇప్పుడు టమాటా తగ్గిపోయింది. టమాటా పెట్టుకుంటున్నాం. టమాటా ఇప్పుడు ₹10 ఎవరు కాంతలేరు. మీరు కూడా కొనుక్కొచ్చుకుంటారు. మీకు కూడా చూస్తుర్రు. మీరు కూడా ఇప్పుడు మార్కెట్లో పోయి తెత్తురు కదా. ఆ ₹10 కూడా టమాటా ఎవరు కాంతలేరు. ఇప్పుడు బిజినెస్ పండించినాం. ఆ బిజినెస్ పండిస్తే దానికి కూడా గిట్టుబాటు ధర లేదు. లేదట, పైసలే లేవని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. పైసలు లేకపోతే మేమేం చేస్తాం? కాకపోతే ఇప్పుడు మేము పండించిన పంట ఎటు పోవాలి?
ఇప్పుడు ఈ పంట ఎటు పోవాలి పైసలు లేకపోతే వాడు చెప్పే పని మనమే చేసుకోవద్దు. మన ఇంటి మందం మనమే ఒక దోయాలు కోల్తే అప్పుడు వేయకుండా వాడు ఏం ఇక్కడ మనలే వాడెంత ఇచ్చేది. మన ఇంటి మందం మనం చేసుకుంటే మనం ఒక తూగడం వండించుకొని మనం అయితే కొనుక్కుందాము మా పరదా వరకు మనకు. ఈ రైతు వండిస్తేనే పదలోకం అంతా బతుంది. ఈ రైతు వండిస్తేనే పదలోకం బతుంది. ఈ రైతు వండియకపోతే పదలోకం ఏడ బతుంది. ఇప్పుడు మనము 4 గింజలు పండించి ఆ బియ్యం పట్టించి పంపిస్తేనే ఈ కేసీఆర్ తింటాడు, హరీష్ రావు తింటాడు, మన రేవంత్ రెడ్డి తింటాడు. దీని వాళ్ళైతే కష్టం చేస్తలేరు. వాళ్ళైతే కష్టం చేస్తలేరు కదా. ఇప్పుడు గతంలో కేసీఆర్ కానీ హరీష్ రావు అన్న కానీ ఎవరైనా కానీ ఈ ప్రజల గురించి ఈ రైతాంగం గురించి ఆలోచించి టైంకి రైతు బంద్ వేసేసేళ్ళు అన్ని వేసేసేళ్ళు. అప్పుడు వేసాం ఎవరు మన కేసీఆర్, ఈ మన హరీష్ రావు వీళ్ళు కొట్లాడారు. టైంకు రైతు బంద్ చేసారు. ఇప్పుడు అటువంటిది కూడా కోపల పని కూడా సరిగా నడుస్తలేదు. ఆ కోపల పని కూడా చేసిన వాళ్ళకి కూడా పైసలు వస్తలేవు. ఇక అటువంటి అప్పుడు ఈ ప్రజలు ఏం చేస్తారు? అందుకే ఇక్కడ కాంగ్రెస్ గెలిపి అని చెప్తుండు సిద్దిపేటలో ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి రాడు 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 బట్టికి రాడు ఆయన ఎన్ని రోజుల్లో కానీ రాడు. అనామతం మీద మళ్ళీ ఈయన గెలిపించుకుంటాం మేము. హరీష్ రావునా? ఎవరు హరీష్ రావా మొత్తం చేసిండు. ఆయన చేసిన పని ఎవరు చేయలేదు మాకు. అప్పుడు ఆ కాలంలో ఎన్టీ రావు చేసిండు, తర్వాత ఈయననే మాకు చేసింది హరీష్ రావా. హరీష్ రావుకు మాకు అట్లా మాకున్నది. ఇప్పుడు మా ఊళ్ళో 10 ఓట్లు పడితే ఆ కాంగ్రెస్ కు 100 ఓట్లు అటు పడితే 10 ఓట్లు ఇటు పడతాయి. అది సంగతి మరి. ఏమైనా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో హరీష్ రావు గెలిపిస్తారా? పక్కా అవుతాడు, మళ్ళా గెలుతాడు. బంగారు తెలంగాణ కావాలంటే ఏ పార్టీ గెలవాలి? కాంగ్రెస్ బీఆర్ఎస్? బీఆర్ఎస్ అవుతుంది మాదైతే. మా ఊరు మా సిద్దిపేట మందం మాకు.